బ్రేకింగ్ ను చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే నేడు ప్రారంభం కానుంది. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సర్వే ఆధారంగా సొరంగం తవ్వకం పనులను ఏ విధానంలో కొనసాగించాలన్న విషయంపై నిపుణులు నిర్ణయానికి రానున్నారు. వాటికి అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కొనసాగిస్తారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ అధికారులతో చర్చిస్తారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే నేడు ప్రారంభం కానుంది. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఈరోజు ఎస్ఎల్బీసీకి వెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు సీఎం రేవంత్ రెడ్డి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక అడుగులు వేసిందని చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల కోసం వైమానిక విద్యుత్ అయస్కాంత సర్వే ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే వైమానిక విద్యుత్ అయస్కాంత సర్వే ఏదైతే ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు. అయితే మధ్యాహ్నం 12:30 సీఎం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారని ఇప్పుడున్న సమాచారం. అయితే 1:25 హెలిప్యాడ్ వద్ద అచ్చంపేట నియోజకవర్గం స్థానిక నాయకులతో పాటు అక్కడ సమావేశమైన అనంతరం 2 గంటలకు ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ ను ప్రదర్శిస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే సర్వే హెలికాప్టర్ లోని డేటా అక్విజిషన్ సిస్టమ్ పరిశీలన కూడా అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ లో కూడా సర్వే చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే హెలికాప్టర్ అక్కడ నుంచి టేకాఫ్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా స్కెడ్యూల్ వచ్చింది రహీం. అయితే ఈ స్కెడ్యూల్ ప్రకారం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఉంటారు. అయితే సొరంగం నిపుణుల మేరకు, అంటే ఇంజనీర్ల నుంచి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలోనే ఈ హెలికాప్టర్ ఆధారిత సిటెన్ ప్లస్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సర్వేలో 24 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఒక ప్రత్యేకమైన ట్రాన్స్మిటర్ లూప్ ను హెలికాప్టర్ కు వేలాడదీస్తారు. అలాగే సొరంగం మార్గంలోనే ఎగరవేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపి 800 సేకరిస్తుంది. అయితే ఈ సమాచారం మిగిలిన మార్గంలో ఉన్న ఏవైనా చీలిక ప్రాంతాలు ఉంటే చిక్కుకున్న నీటి వనరులను గుర్తించడానికి సహాయపడుతుంది అంటున్నారు. అయితే తవ్వకం పద్ధతిలోనే మార్పులు చేసి సురక్షితంగా పనులు వేగం చేయడానికి ఇది వీలవుతుంది అంటున్నారు. అయితే మేరకు ఈ ప్రభుత్వ దేశంలోనే ప్రముఖ సొరంగం ట్రాక్ మెకానిక్స్ ఇంజనీర్స్ లో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇండియన్ ఆర్మీ మాజీ ఇంజనీర్ కూడా ఇదే లెఫ్టినెంట్ జనరల్ హర్బర్ సింగ్ ను కూడా ఇక్కడ ప్రత్యేక సలహాదారులుగా పెట్టారు. అలాగే కల్నర్ పరీక్షిత్ మెహ్రాను కూడా సొరంగ నిపుణుడిగా ఈ ఏడాదే నియమించింది ఈ ప్రభుత్వం. అయితే సొరంగం పనులు పూర్తయితే నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం ద్వారా వీలవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీటిని పంపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా విద్యుత్ బిల్లుల కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నది. అయితే దీనికి సంబంధించి అంటే సొరంగం పూర్తయితే ఈ మొత్తం డబ్బులు ఆదా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ సొరంగం పూర్తయితే ఇంజనీరింగ్ రంగంలోనే అపూర్వమైన ఘనత ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది అని చెప్పి ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలోనే కరువు పీడిత ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాలకు ఈ నీరు అందుతుంది. అలాగే ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు కూడా
ఈ తాగునీరు అందించడానికి 1983లోనే ఈ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే ఎస్ఎల్బిసి సొరంగం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే సొరంగం మొత్తం దాదాపు 43.93 కిలోమీటర్ల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఎటువంటి అంతరాయ మార్గాలు లేకుండా తవ్విన అంటే ఎలాంటి అంతరాయ మార్గాలు లేకుండానే చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ఇంజనీర్లు కూడా ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా రికార్డు సృష్టించనుంది అని ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల వరకు ఈ దేవరకొండ వైపు నుంచి 20 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది అని చెప్పేసి ఇప్పుడున్న సమాచారం. మరి ఇంకా 9.8 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది అని చెప్పేసి ఇంజనీర్ల నుంచి వస్తున్న సమాచారం రహీం. అయితే మరి ఈ రోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా నేతలు కూడా వెళ్లే అవకాశం ఉన్నందున ఇప్పుడు దీని అంతటిని దగ్గరుండి మరి మొత్తం పర్యవేక్షిస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది ఇప్పుడున్న సమాచారం రహీం. ఓకే, రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.